హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గార్డెన్లో తోటకూర హార్వెస్ట్ చేద్దాము. మొన్న పసుపు వేసాం కదా, ఈసారి వీడియోల్లో వాటిల్లో పసుపు నాటాం కదా, పసుపు నాటుకున్న టబ్బుల్లో కొంచెం తోటకూర విత్తనాలు చల్లాం కదా. పసుపు మొలకలు వచ్చేలేపు తోటకూర పెరుగుతుందని చెప్పాను కదా, అవన్నమాట ఇవి. ఆ టబ్బులు ఇవి చూడండి, తోటకూర ఎంత బాగా వచ్చిందో. తోటకూర తెంపుకుందాం. చూడండి, పైన కట్ చేసుకుంటే ఇలాగా సగానికి మళ్ళీ చిగుర్లు వస్తాయి ఫ్రెండ్స్. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో తోటకూర. చాలా ఫాస్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ తోటకూర మాత్రం. సీడ్స్ వేసి ఎన్ని రోజులు అవుతుంది? 10 days అయినట్లుందా, 15. చూడండి, రెండు డబుల్ బెనిఫిట్ మనకి. పక్క పసుపు నాటుకున్నాము, పసుపు మొక్కలు పెరిగేసరికి టైం పడుతుంది, ఈలోగా మనకి తోటకూర వచ్చేస్తుంది. చూసారా, చూడండి. ఫ్రెండ్స్ పక్కన పెడుతున్నాను, వస్తాను. ఈ టబ్లో ఎందుకు వస్తాను, ఇది కోసిన తర్వాత మీకు చూపిస్తాను. పసుపు మొలకలు వచ్చాయో లేదో చూద్దాం. చూడండి, ఇంత ఫ్రెష్ తోటకూర మనకి మార్కెట్లో దొరుకుతుందా చెప్పండి? మనం పెంచుకుంటే కొంచెం వచ్చిన ఆనందం వేరు ఫ్రెండ్స్. చూడండి ఎంత తోటకూర వచ్చింది. ఇంకా అక్కడక్కడ ఉన్నాయి, కోసుకుంటాను. ఇవ్వండి, మీకు పసుపు వేసాను కదా, దాన్ని ఇది చూపిద్దామని ఈ తోటకూర కోసాను. ఇగోండి ఫ్రెండ్స్, కనిపించిందా? ఇగోండి పసుపు మొలకొచ్చింది చూసారా పైకి. ఓకేనా, ఇగోండి ఇక్కడ ఒక దగ్గర వచ్చింది, ఇగోండి ఇక్కడ ఒక దగ్గర వచ్చింది. ఇదిగోండి చూసారా, పసుపు మొలకలు వచ్చేసాయి. చూద్దాం ఈ టబ్లో ఎన్ని వచ్చాయి. ఈ టబ్లో ఇంకా రాలేనట్లుంది ఫ్రెండ్స్. ఈ టబ్లో ఇంకా రాలేదు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. చూడండి, తట్టుకోరు, మీరు ఎలా కోసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.